హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కష్టానికి ఇంట్రెస్ట్‌కి అమౌంట్ అనేది తీసుకుంటారు. కానీ నెక్స్ట్ రిటర్న్ పే చేయాలంటే చాలా కష్టపడతా ఉంటారు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్ అనేది సహజం అనమాట. ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడంతా మనము ఏదో ఒక చోట ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ అనేది తీసుకుంటాము. కానీ మనం ఆ అసలు పే చేయలేకుండా వాళ్ళకి ఇంట్రెస్టే పే చేసుకుంటా ఉంటాము. వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ వస్తే చాలు అనేసి అస్సలు అడగరనమాట. ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటే సైలెంట్‌గా ఉండిపోతారు. కానీ మనము 1 ఇయర్ తిరిగి చూస్తే ఇంట్రెస్టే మనము దగ్గర దగ్గర ఒక 20,000, 30,000 ఇలా పే చేసి ఉంటాము. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తా ఉన్నాను వీడియో. నేనేదో ఊరికే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచి ఎవరైనా కొంతవరకైనా బయట వస్తారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి. మీకు ఏదో ఒక విధంగా వీడియో అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా. ఇప్పుడు సగం వరకు మీరు ఇప్పుడు 1,00,000 తీసుకొని సగం అమౌంట్ వరకు పే చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలాగో పే చేసుంటారు. మీరు దయచేసి మీరు ఎవరి దగ్గర తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పండి, ఈ విధంగా నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు పే చేయలేను. మంత్లీ మీకు 5,000 లేకపోతే ఒక 6,000 మీకు ఎంత శాలరీ వస్తుందో దాన్ని బట్టి మీరు వాళ్ళకి చెప్పండి. ఒక 5,000, 6,000 మంత్లీ పే చేస్తాను. ఇంట్రెస్ట్ ఇప్పుడు నా వల్ల కాదు. లాస్ట్‌లో కావాలంటే ఏదైనా కొంత అమౌంట్ ఇచ్చేస్తాను అంతే అనేసి క్లియర్‌గా చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఒకటికి 2 సార్లు వాళ్ళని అడగండి. మీరు అలా అడిగితే ఫస్ట్‌లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కానీ మీరు 2, 3 సార్లు వాళ్ళని కన్విన్స్ చేసి అడిగినారంటే తప్పకుండా ఒప్పుకుంటారు. ఈ విధంగా మా వల్ల కాదు, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, ఇంట్రెస్ట్ పే చేసేదానికి కాదు వల్ల చెప్పండి మీరు. అసలనేది పే చేసుకుంటా రండి. మీరు 5,000, 6,000 పే చేసుకుంటా వచ్చినారంటే మీ అమౌంట్ అనేది తగ్గుతుందనమాట. అలా తగ్గి కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఒక 10,000, 20,000 ఉండేటప్పుడు ఒకేసారి అమౌంట్ అనేది ఇచ్చేస్తే లాస్ట్‌లో మీకు తోచింది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఇయ్యాలనో కొంతవరకు ఇంట్రెస్ట్ చేస్తే అప్పు అనేది తీరిపోతుందనమాట. కానీ చాలామంది అలా చేయరు. ఏదో అమౌంట్ ఏదో మనకి ఊరికే వచ్చే విధంగా ఇంట్రెస్ట్ వరకు వాళ్ళకి ఇచ్చేసి సైలెంట్‌గా ఇంట్రెస్టే పే చేసుకుంటా వెళ్ళిపోతారనమాట. అలా ఎప్పుడు చేయకండి. మీ అప్పు అనేది తీరదు, అలాగే ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు మీరు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసుకొని తగ్గించుకునేది చూడండి. అప్పుడే మీరు అప్పుల నుంచి బయట వస్తారనమాట. ఆ విధంగా మీరు 2, 3 చోట్ల తీసుకుంటారు. అక్కడ ఒక 50,000, వేరే చోట ఒక 50,000 ఇలా తీసుకుంటారు కదా! అలా ఇద్దరి దగ్గర కూడా అలా మాట్లాడుకొని వీళ్ళకి ఒక 5,000, నెక్స్ట్ మంత్ వీళ్ళకి ఒక 5,000 ఇలా ఇచ్చినారంటే కూడా మీ అప్పు అనేది తీరిపోయే ఛాన్స్ ఉంది. ఇవన్నీ నేను చేసినాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఈ విధంగా కొంత అప్పు అనేది తీర్చుకున్నాను నేను. అందుకే మీకు చెప్తా ఉన్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో అనేది కూడా చేసినాను నేను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళని నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఇక్కడ నేను జాబ్ చేసే చోట కూడా చూస్తూ ఉంటాను. అందువల్ల ఇంకా ఈ విధంగా చెప్తే మీరు ఫాలో అయినారంటే కొంతవరకు బయట వచ్చేస్తారు అప్పుల నుంచి. అంతేగాని మీరు ఉండే అప్పులు తీర్చేదానికి మళ్ళీ ఆన్లైన్‌లో లోన్ తీసుకుంటారు. మళ్ళీ అందులో ఇంట్రెస్ట్, మళ్ళీ దాన్ని తీర్చేదానికి వేరే యాప్‌లో లోన్ ఇలాంటి తీసుకుంటా ఉన్నారంటే ఇంకా అప్పు ఎక్కువైపోయినంతే మీరు మళ్ళీ అప్పు అనేది తీర్చలేరనమాట. నెక్స్ట్ అదేవిధంగా అప్పులు ఉండేటప్పుడు దయచేసి ఈ ఈఎంఐలు ఇవన్నీ కొంతవరకు తగ్గించుకోండి. ఈ అప్పు తీరిన తర్వాత మీరు కావాల్సిన వస్తువులు అనేది తీసుకోవచ్చు. అప్పు పెట్టుకొని మీరు ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి షాపింగ్ కానీ ఏది చేయొద్దండి దయచేసి. ఎందుకంటే అప్పు తీరిపోయిందంటే మళ్ళీ మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరనమాట. మనం హ్యాపీగా ఉండొచ్చు. అందువల్ల వీలైనంత వరకు అప్పు తీర్చుకునేదానికి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మంత్లీ ఒక 5,000 అనేది పే చేసుకోండి. ఇంట్రెస్ట్ అనేది కట్ చేయండి ఇచ్చేది. ఇంట్రెస్ట్ కట్ చేసి మెయిన్ అమౌంట్ అనేది సబ్మిట్ చేయండి వాళ్ళకి. అప్పుడే మీరు అప్పుల నుంచి బయట వచ్చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా అప్పులో బాధలో ఉండి మీకు కంటెంట్ ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, రిప్లై అనేది ఇస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.